వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నేనైతే బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారు అని నేను అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం ఫోరం మాల్కి, శరత్ సిటీ మాల్కి కాదు, ఫోరం మాల్కి, మన పాత మాల్కి అనమాట. ఎందుకంటే వితౌట్ ఎనీ రీజన్. అండ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, బుర్ర అంతా మస్తు హెవీగా ఉంటుంది. వాళ్ళకి ఎగ్జామ్సో తెలీదు, మనకి ఎగ్జామ్సో తెలీదు. సో కొంచెం వెళ్ళి, ఎలాగా రేపు ఎగ్జామ్ లేదు, ఎల్లుండే ఎగ్జామ్. మళ్ళీ ఈరోజు 2 గంటలు కొంచెం సేపు ప్రశాంతంగా అటు ఇటు తిరిగి వద్దామని అనుకుంటున్నా. నేను కుషాలు వెళ్తున్నాను. సో నేను మీ అందరిని కూడా నాతో పట్టుకెళ్తా. అండ్ కొంచెం షాపింగ్ కూడా చేయాలనుకుంటున్నాను. లెట్స్ సీ. సో ఆటో బుక్ చేసుకున్నాను అనమాట. నేను కుషాల్ ఓలాలోనేనండి. ఓలాలో ఆటో బుక్ చేసుకున్నా. ఓర్ బాబీ, క్యాబ్ ఎంత హెవీ ఎంత డబ్బులు అయిపోయాయి అంటే అసలు మనసు అప్పట్లేదు. కింద ఇక్కడ ఇదే 200 దగ్గర. ఇంట్లో ఉంటే తెలియట్లేదు, కానీ బయట మస్తు ఎండ ఉందండి బాబు. మధ్యాహ్నం పూట్ల అస్సలు బయటకు రాలేము. అలాంటప్పుడు ఈ బైక్ మీద వెళ్తున్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ వాటర్ అనేది తీసుకోవాలి. చాలా అంటే చాలా ఎండ ఉంది. ఇట్స్ జస్ట్ మార్చ్ ఎలా ఉందంటే ఏప్రిల్ మే ఎలా ఉంటుందో మనమే ఊహించుకోవచ్చు. అండ్ అప్పుడప్పుడు ఎండాకాలంలో అనిపిస్తుంది మన హైదరాబాద్లో చెట్లు బాగా తగ్గిపోయినట్టు ఉన్నాయి కదా. ఆ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, అవన్నీ మస్తు తగ్గిపోయి అనిపిస్తుంది. మనం ఈ బిల్డింగ్స్తో పాటుగా చెట్లు కూడా కొంచెం పెంచితే కొంచెం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంచెం అయినా నీడ ఉంటుంది. అసలు ఈ రోజులు ఎలా అయిపోయిందంటే రోడ్డు మీద వెళ్తున్నాడు 1 సెకండ్ కోసం కూడా అసలు నీడ అన్నదే లేకుండా అయిపోయింది అనమాట. అండ్ ఇది నా ఫేవరెట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ లాగా అనిపిస్తుంది. ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తున్నప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ దిస్ వ్యూ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇది మన పాత ఇంటి బాల్కనీ నుంచి కనిపించే బిల్డింగ్స్ అనమాట. సో కొంచెం ఎండ తక్కువ అయితే బాగుంది అనిపించింది. అండ్ మేము వెళ్ళిపోయాము. చిన్న నాకు షూట్ చేస్తుంది, నేను చిన్నకు షూట్ చేస్తున్నాను. ఇలా ఫారం మాల్లోని బయట మంచి మంచి స్టాల్స్ అన్నీ పెట్టారండి, రకరకాలు. ఇక్కడ చికెన్ కారీ బట్టలు, తర్వాత ఈ మంచి మంచి జ్యువెలరీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. మనం ఎక్కడైనా ఎత్తుకుతున్నట్టయితే మాత్రం ఇక్కడికి ఒకసారి వచ్చి చెక్ చేయొచ్చు. బట్ ప్రైజెస్ చాలా చాలా హై ఉన్నాయి. అండ్ మా డాడీతో వెళ్ళినప్పుడు ఏది కొన్నెవరనమాట. నేను చికెన్ కర్రీ డ్రెస్ వాళ్ళు ఒక 1300 చెప్పాడు. నేను 1000 రూపీస్కి అడిగానని చెప్పి నా మీద కోపం అయిపోయారనమాట. 1300 కాదంట, నేను 500కి అడగాలంట. సో మొత్తానికి నా చేత అయితే మాత్రం ఏం కొనివ్వలేదు. ఓన్లీ తినడం, ఆడడం. యూ జస్ట్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ థింగ్స్, నాట్ బై థింగ్స్ అని మా డాడీ ఫీలింగ్ అనమాట. నేను అందుకే మా చెల్లికి చెప్తూనే అన్నాను, నువ్వు అన్వి రండి అనేసి. కానీ మా డాడీకి తెలుసు అనమాట. సో మేమందరం కలిసి ఎక్కడ గేమ్ జోన్కి వచ్చాం. మా అన్వి తల్లి చాలా రోజుల నుంచి హెల్త్ ఖరాబు అన్నీ అయిపోయాయి కదా, దాన్ని కొంచెం ప్యాంపర్ చేయాలని చెప్పి మేమందరం తను ఇక్కడికి తీసుకొచ్చాము. దానికి ఫుల్గా ఎంజాయ్ చేయించాం. నేను అనడం తప్పనమాట. రియాలిటీలో వాళ్ళ అమ్మాయి తీసుకొచ్చింది, వాళ్ళ అమ్మాయి ఎంజాయ్ చేపిస్తుంది. నన్ను మా డాడీని బయటకు పంపించింది. మా చెల్లి, అన్వి, మరి కుషాల్ కలిసి ఇక్కడ అన్ని గేమ్స్ ఆడుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 1.5 గంట వరకు వాళ్ళు హ్యాపీగా ఆడుకున్నారు. నేను మా డాడీ ఇది 80 రూపాయల, ఇది 70 రూపాయల అంటున్నామని చెప్పి మేమిద్దరం బయటకు వెళ్ళిపోయామన్నమాట. నేను మా డాడీ కలిసి ఫుడ్ కోర్ట్ అంతా తిరిగి అక్కడ ఫ్రాంకీ, ఒక కాఫీ ఇవన్నీ తినుకుంటూ అలా మాల్ చుట్టూ అంతా తిరుగుకుంటూ, లైక్ ఎంతైనా కూడా మన పేరెంట్స్తో మనం ఉన్నప్పుడు ఆ ఒక సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది చూడండి, అది నెక్స్ట్ లెవెల్ అనమాట. హ్యాపీగా అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి నాకు ఆ మీ టైం ఏదైతే ఉంటుందో అది అస్సలు దొరకట్లేదు. అండ్ ఫైనలీ ఎగ్జామ్స్ అయిపోవచ్చాయి అనమాట. మీరు అబ్జర్వ్ చేశారో అప్పుడే మార్చి కూడా అయిపోయింది. ఈరోజు అంటే 28న మనకి ఆకాశంలో ఏదో మ్యాజిక్ జరగబోతుంది. 5 గ్రహాలు ఏవో ఒక లైన్లో వస్తాయి. అలాగా న్యూస్లో అన్నింటిలో ఇస్తున్నారు. మీరు కావాలి అనుకుంటే ఈరోజు రాత్రి క్లౌడ్స్ లేకపోతే ఇది చూడండి. తర్వాత మా డాడీకి ఏమో మేము ఈ గుర్రం ఎక్కించాము. సో మేము ఎంత లైక్ వియడోస్ అంటే అది హ్యాండిల్లే నిజంగా ఓపాలు అనేసుకున్నాం అనమాట చాలాసేపు వరకు. ఆ కింద తాడు ఉంది చూడండి, దాంతో ఓపాలి నేను చిన్న నవ్వి మాకు కడుపు నొప్పి వచ్చిందనమాట. తర్వాత అక్కడ ఒక అబ్బాయి ఉంటారు కదా, హెల్ప్ చేయడానికి వస్తారు. అతను వచ్చి చెప్పారనమాట, ఇది హ్యాండిల్ అండి బాబు, దీంతో నక్కాలి అని చెప్పి. అండ్ ఎంత చేసినా ఏం చేసినా ఈ పిల్లలు ఏడుకు మాత్రం ఖతం అవ్వదు అనమాట. సో తర్వాత అన్వి, కుషాల్ ఇదేదో ఆడుతున్నారు, ఇదేదో జాంబీ కిల్లింగ్ లాంటిది. అండ్ నేను మా డాడీ వచ్చి ఫ్రాంకీ తిన్నాం అనమాట. ఇక్కడ మంచి మంచి యమ్మీ ఫ్రాంకీస్ అన్నీ దొరుకుతాయి. అండ్ చికెన్వి, పన్నీర్వి, చీజ్వి అనేసి. అండ్ మా మమ్మీ డాడీకి ఎందుకు అస్సలు చీజ్ ఇష్టం ఉండదు. సో మేము నార్మల్ డబల్ ఎగ్ చికెన్ ఫ్రాంకీ కొన్నాం అనమాట. సో చాలా తక్కువ ప్రైస్ అంటే తక్కువ కాదు, 110 అలాగా. బట్ అక్కడ అవైలబుల్గా ఉండే వాటిల్లోనే ఇది అన్నిటికన్నా తక్కువ అనిపించింది. మిగిలినవి ఏవి టచ్ చేసినా 300, 500.
సో అందులోని ఇది కొంచెం బెటర్ అనిపించింది అండ్ ఇది సేఫ్ కూడా కదా. సో ఈ యమ్మీ మసాలా యాడ్ చేసి మనకి ఇలా ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. ఒకటి తింటే కడుపు నిండిపోతుందండి. సో ఒకటి నేను మా డాడీ 2 ఆర్డర్ చేయమన్నారు. మా డాడీ ఏం అక్కర్లేదు అన్ని రకాలు తింటాం కాబట్టి ఇది ఒకటే అని చెప్పి నేను మా డాడీ షేర్ చేసుకుంటూ ఒకటి తిన్నామన్నమాట. సో అలా నడుస్తూ ఉన్నాము, కష్ట సుఖాలన్నీ మాట్లాడుకుంటూ వాళ్ళు ఇలాగ అన్నారు, వీళ్ళు అలా అన్నారు, ఇలా అంటే అలాగ అయ్యి ఉండొచ్చు, అలా ఉంటే ఇలా అయ్యి ఉండొచ్చు అని చెప్పి దెన్ వీ గాట్ కాఫీ 200 అంట. మా డాడీ నేను అదే మాట్లాడుకుంటున్నాం, పంచదార కూడా వేయలేదు, ఈ కాఫీలో మనమే చీనీ వేసుకోవాలి, మరి డబ్బులు కూడా ఎక్కువ తీసుకెళ్ళిపోయారు అని చెప్పి. దాని తర్వాత మేము వచ్చాము, ఈలోపు అన్వి కుషాలు అన్నీ ఆడిసి వచ్చారు. దాని తర్వాత మేము చాకో బెల్స్కి వచ్చామన్నమాట. ఇది మా ఫేవరెట్ కదా, నేకిడ్ చికెన్ చాకోస్, ఇది ఒక్కటే మా అందరికీ ఎక్కువ ఇష్టం. ఇది కూడా అమ్మమ్మని తించాము. దాని తర్వాత మరి కడుపు నిండలేదు. దెన్ మళ్ళీ మేము ఫ్రాంకీలు కొన్నాము. సో ఫ్రాంకీలు కొని అక్కడ మేము కుషాలు అన్నీ దాని ఎదురుగా క్రాస్ వర్డ్ ఉంటుంది కదా బుక్ షాప్, ఆ బుక్ షాప్లోకి వెళ్ళి 1 గంట సేపు ఏవేవో పుస్తకాలు చదివేసి ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయారనమాట 1/2 గంటలో. దాని తర్వాత మేమే తినేస్తే అవుతుంది, మా మమ్మీకి మరి సాహిల్కి కూడా పట్టుకెళ్ళాలి కదా. సో సాహిల్కి ఫేవరెట్ ఏంటి అంటే సబ్వే, టూనా ఫిష్ సబ్వే ఒకటి ఆర్డర్ చేసాం. మా మమ్మీ కోసం ఒక ఫ్రాంకీ ఆర్డర్ చేసాం. మా మమ్మీ నాన్ వెజ్ తిందో. మీకు చెప్పవా ఇదేంటి చిన్న? క్యాప్సికమ్, పికల్, క్యూకంబర్, టొమాటో, అలిపానో, మీట్ బాల్, టొమాటో, అది సాసేసెస్, సాస్పస్, మిన్స్డ్ మీట్. మరి ఇవన్నీ ఏంటి చిన్న? ఏం సాసెస్ చిన్న? నీ పేర్లు తెలుసా చిన్న? హనీ, ఇంకా నాకు ఇందులో 2-3 తెలిసే పేర్లు. చిన్న సాసుల పేర్లు చెప్పవా? దాని పేరు హనీ మస్టర్డ్ కాదు స్వీట్ ఆనియన్. నేనేమంత కర్రీ కాకిలాగా ఉన్నాను చూడు, నా కెమెరా ఆన్ చేస్తే మెరిసిపోతాను చూడు. చూపి, ఫోన్లో చూపి, అలా కాదు ఇలా చూపి, ఆ ఫోన్తో ఈ ఫోన్కి చూపి చూడు. నేను మా చెల్లి అలా నవ్వుకుంటున్నాను అనమాట. మేము సబ్వే దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అన్ని సాసులు ఏం చేస్తాము, అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఏం చేస్తాం అనమాట. అండ్ మా సాహిల్ కోసం మరి చిన్న కోసం సబ్వే ఇది, ఓ బాబాయ్ ఇవి కూడా రేట్లు ఎంత పెరిగిపోయాయి. ఆ 12 ఇంచెస్ సబ్వే వచ్చేసి 449 రూపీస్ ఎంత తీసుకున్నారు. నాకు ఎంత కాస్ట్లీ అయిపోయా అనిపించింది. అండ్ సబ్ ఆఫ్ ది డేలో టూనా తీస్తారనమాట. ఇంతకుముందు సబ్ ఆఫ్ ది డేలో టూనా ఫిష్ ఉండేది, అప్పుడు బాగా అనిపించేది. ఇప్పుడు సబ్ ఆఫ్ ది డేలో టూనా తీస్తారు. సో మరి ఇంకేం చేస్తామని చెప్పి చేసుకున్నాం. తర్వాత మేము ఆటో బుక్ చేసుకుని ఎవరింటికి వెళ్ళిపోయాం అనమాట. సో ఇంటికి వచ్చాం కానీ ఒక చీజ్ కూడా కొనలేదు, జస్ట్ ఆ సబ్బే పట్టుకుని వచ్చా. అండ్ వచ్చేస్తున్నప్పుడు ఈ బ్యూటిఫుల్ సన్సెట్ని మీకు అందరితో షేర్ చేయాలనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ టైంలో ఫొటోస్ తీసుకుంటే మాత్రం మస్తు వస్తాయన్నమాట. అండ్ కుషాల్ కూడా చాలా అలిసిపోయాడు. సో అలా మేము ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. మొన్న లాస్ట్ టైం నేను హెన్నా పెట్టుకున్నాను అని అడిగినప్పుడు చాలామంది ఏం కలిపారు ఏం చేశారన్నది. నేను సింపుల్ ఆల్ప్స్ గుడ్నెస్ హెన్నా కలుపుతానండి. ఈ ప్యాకెట్ నా దగ్గర ఉంది. అన్ని హెన్నా పౌడర్లు ఇంచుమించు సేమే ఉంటాయి, బట్ నాకు వచ్చేసి అనూస్ది, తర్వాత వీకేది, ఇంకా ఆల్ప్స్ గుడ్నెస్ది నచ్చుతుంది అనమాట. దీంట్లో నేను పెద్దగా ఏం కలపనండి, జస్ట్ కర్డ్ కలుపుతాను, ఇది కలుపుతాను. ఒకవేళ నా హెయిర్ ఆయిలీగా లేదు అంటే కొంచెం ఆయిల్ కలుపుతాను. ఎప్పుడైనా హెన్నా అప్లై చేసుకున్నప్పుడు మంచిగా కోమ్ చేసుకోవాలి. మన హెయిర్ని నీట్గా కోమ్ చేసుకుంటే అప్పుడు ఈజీగా అప్లై చేయగలుగుతాము. ఫస్ట్ వచ్చేసి క్రౌన్ పార్ట్లోని ఏరియాలోని ఫస్ట్ ఒక బంచ్ ఆఫ్ హెయిర్ని తీసుకోవాలి. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే నేను దానిలో పెడిపోయాను అనమాట తబ్బని. అప్పుడు పడినప్పుడు నా ఫింగర్ది నెయిల్ కట్ అయిపోయింది అన్న విషయం తెలిసి నేను అలా షాక్ అయ్యాను. చాలా నొప్పి వచ్చిందనమాట. దాని తర్వాత ప్రతి స్టాండ్ అంటే ప్రతి వెంట్రుకకి ఈ హెన్నా అప్లై అయ్యేలాగా మనం చేయాలన్నమాట. చాలా ఈజీ అండి. నేను అసలు అర్థం కూడా చూడకుండానే నేను చేసేసుకుంటున్నాను అప్పుడు నా మటుకి నేనే. సో ప్రతి స్టాండ్ని అయ్యేలాగా చేస్తూ అక్కడ అలాగా ఒక బన్ లాగా చేయాలన్నమాట. చాలా ఈజీ. ఇలా మొత్తం హెయిర్ మొత్తానికి అప్లై చేసేయాలి. సో మనకి గ్రే హెయిర్ ఏమైనా ఉంటే కూడా పోతుంది, అండ్ మామూలు హెయిర్ కూడా మంచిదన్నమాట. సో అప్లై చేసి 1/2 అవర్ తర్వాత వాష్ చేశాను.
సో మీరు చూస్తే ఒక మంచి టింట్ వస్తుంది అనమాట. సో నీట్గా అనిపిస్తుంది నాకు. మరీ ఫుల్ బ్లాక్ హెయిర్ అంటే కన్నా ఇలా కొంచెం ఆ బ్రౌనిష్ టింజ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. సో నీట్గా వాష్ అయిన తర్వాత క్లీన్గా నీట్గా ఉంటుంది. అండ్ మంచిగా ఎక్కువ వాటర్ తీసుకుని వాష్ చేసుకోవాలి. అప్పుడే మొత్తం హెన్నా ఏదైతే ఉందో మన వెంట్రుకలకి పట్టింది మొత్తం వదులుతుంది అనమాట. లేదంటే అంటుకుని ఉందంటే చిరాకు ఉంటుంది. ఎండిపోయిన తర్వాత వెంట్రుకలు ఊడిపోతాయి అనమాట. సో అది ఈరోజు ఈ వ్లాగ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. బాయ్.